హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల అడుగులో అడుగునై వస్తా ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రోజులు వేగంగా గడుస్తున్నాయి. మాధుర్యకు బీటెక్ కంప్లీట్ అయింది. ఆమె బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్లో జాబ్కి సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ జాబ్లో జాయిన్ అయింది. దర్పణకు బీటెక్లో ఒక సబ్జెక్ట్ పోయింది. కానీ రమణమ్మ మాధుర్యకు ఉద్యోగం వచ్చిందని తెలియగానే, నువ్వు కూడా మీ అక్క చదివే కదే చదివావు, మీ అక్కకొచ్చిన ఉద్యోగం నీకెందుకు రాలేదు అంటూ దర్పణ వెంటపడింది. రత్నరాశికి కడుపు మండి, అది వేసే వేషాలు ఇది వెయ్యదులే అమ్మా, అందుకే రాలేదు, ఉద్యోగం రావాలంటే మాటలా అంది. దర్పణ వెంటనే అందుకుని, అబ్బా అమ్మా అదేం కాదులే, నాకు అక్కంత పర్సంటేజ్ లేదు, అక్కకు అన్ని సబ్జెక్టుల్లో 90 పైన పర్సంటేజ్ ఉంది, నాకింకా ఒక సబ్జెక్ట్ మిగిలుంది అంది. ఉంటే ఉందిలేవే, అదంతా ఇప్పుడెందుకు, అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరమేముందే, నిన్నింత ప్రేమగా పెంచుకునేది ఉద్యోగం చేయించడానికా, నువ్వు బయటికెళ్ళి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోడానికా, నీకేం కావాలన్నా తెచ్చిపెట్టడానికి మీ అన్నయ్య నాన్న లేరా, నేను అమ్మమ్మ లేమా, అందుకే నీకు ఆ పర్సంటేజ్లు వద్దు, సెలక్షన్లు వద్దు, ఆ బోర్డు ఉద్యోగాలు వద్దు అంది రత్నరాశి. విన్నావుగా అమ్మమ్మ, ఇంకెప్పుడు నన్ను అలా అడక్కు, కూర్చో ఆడుకుందాం అంటూ రమణమ్మను తీసుకెళ్లి క్యారం బోర్డు ముందు కూర్చోబెట్టింది దర్పణ. నాకు ఈ ఆట రాదు దర్పణ, మీ అమ్మ ఆడుతుందిలే, నువ్వొచ్చి ఆడవే రాసి, నేను వంట పని చూస్తాను అంటూ లేచింది రమణమ్మ. సరే అమ్మా, మన ఎదురింటి వాళ్ళు ఊరికే అడుగుతున్నారు దర్పణకి జాబెందుకు రాలేదు అని, ఎందుకు రాలేదో ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను అంది. మళ్ళీ ఏం చెబుతావే, దీని జాబ్ అంత అవసరమా వాళ్ళకి, ఇప్పుడే వెళ్ళి చెప్పడానికి అంది రమణమ్మ. నువ్వు వెళ్ళి వంట చేసుకోమ్మా, నువ్వు ఆడుకుంటూ ఉండవే దర్పణ, క్షణంలో వచ్చేస్తా అంటూ రత్నరాశి వెళ్ళింది. అక్కడ దర్పణ ఒక్కతే ఆడుకుంటూ కూర్చుంది. రమణమ్మకు ఈసారి బీపీ డౌన్ అయినట్టు అనిపించి కదలకుండా కూర్చుంది. కౌశల్ జాబ్లో బిజీగా ఉండి మాధుర్యను కలవలేకపోతున్నాడు. ఆమె కూడా ఆఫీసులో బిజీగానే ఉంటుంది. ఇవాళ మనం కాఫీ కేఫ్లో కలుద్దాం మధు, బ్యాంకు నుండి త్వరగా క్లోజ్ చేసుకుని వస్తాను అని మెసేజ్ పెట్టాడు కౌశల్. మాధుర్య ఆ మెసేజ్ చూసుకుని ఓకే అంటూ రిప్లై ఇచ్చింది. ఆఫీస్ అయ్యాక నేరుగా కాఫీ కేఫ్కి వెళ్ళింది. కౌశల్ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఆమెను చూడగానే, హాయ్ మధు, పద లోపలికెళ్ళి కూర్చుందాం అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతూ, మన గురించి మీ ఇంట్లో చెప్పావా మధు అన్నాడు కౌశల్. చెప్పాను కౌశల్, అమ్మతో రోజు నీ గురించే చెబుతూనే ఉంటాను, కానీ మా నాన్నగారికే ఇంకా చెప్పలేదు, నేను చెబుతామంటే అమ్మనే వద్దన్నది. ఎందుకు మధు, మీ నాన్నగారికి కూడా చెప్పొచ్చు కదా అన్నాడు కౌశల్. చెప్పొచ్చు, కానీ నువ్వింకా మీ మమ్మీకి మన గురించి చెప్పలేదు, ఆమె గురించి చెప్పడమే కానీ ఆమెను నాకు చూపించలేదు. ఎందుకు కౌశల్? ఎందుకంటే నాకు ఈ మధ్యన బ్యాంకులో బాగా లేట్ అవుతుంది మధు, హాస్టల్కి వెళ్ళేసరికి రాత్రి 10 దాటుతోంది. ఆ టైంలో మమ్మీకి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెయ్యట్లేదు. ఇవాళ తప్పకుండా కాల్ చేసి మన గురించి చెబుతాను అన్నాడు. ఓకే కౌశల్, ఎంతైనా నేను ఆడపిల్లను కదా, అమ్మతో చెప్పుకున్నట్టు నాన్నతో చెప్పలేను. మీ మమ్మీ ఒప్పుకున్నాకే మా నాన్నగారికి కూడా చెబుదామని నేను అమ్మ అనుకున్నాం. అది కాక నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంది మాధుర్య. అదేంటి, నీకు జాబ్ రాగానే మనం పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా ఫోన్లో అన్నాడు కౌశల్. చెప్పావు, కానీ ఇప్పుడు నా జాబ్ గురించి కాదు, నువ్వు జాబ్లో చేరింది ఇప్పుడే కదా, కనీసం కొద్ది రోజులైనా మనీ ఎర్న్ చెయ్యి, అప్పుడు చేసుకుందాం పెళ్ళి అంది మాధుర్య. అంటే నేను మనీ ఎర్న్ చేస్తేనే పెళ్లి చేసుకుంటావా, అందుకే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అన్నాడు. నువ్వు సరిగ్గా విను కౌశల్, వినకుండానే మాట్లాడతావేంటి అంది మాధుర్య. నేను వినే మాట్లాడుతున్నాను. విన్నావు, కానీ అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను చెప్పేదేంటంటే, నీకిప్పుడు మంచి శాలరీనే వస్తుంది కదా, అందులో కొంత మనీని పక్కన పెట్టి ఒక ఇల్లు కొను, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. కారు లేకపోయినా పర్వాలేదు, కానీ మన పెళ్లికి ముందే మనకో ఇల్లుండాలి అంది. కౌశల్ అవాక్కయ్యాడు. ఏంటి కౌశల్ అలా అయ్యావు, ఇల్లే కదా అడిగాను. ఆ తర్వాత మనకు పిల్లలు పుట్టినా అప్పుడు ఇంటి కోసం ఆలోచించకుండా మన కాన్సంట్రేషన్ మొత్తం పిల్లల మీద పెట్టొచ్చు, వాళ్లకు మంచి బాల్యాన్నివ్వొచ్చు, మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అదేమీ లేకుండా అప్పుడే పెళ్లి చేసుకుని ఏం చెయ్యాలి
అంది మాధుర్య. అంటే ఇప్పుడు నాకు ఇల్లు లేదనా నీ ఉద్దేశం? అన్నాడు రోషంగా. ఎందుకంత రోషం కౌశల్? ఇప్పుడు నేనేదో నీ ఇగోని హర్ట్ చేయాలని చూస్తున్నట్టు ఆ చూపేంటి? ప్లీజ్ అలా చూడకు. నాకు జాబ్ లేకపోయినా నీ జాబ్తోనే మనిద్దరం హ్యాపీగా బతకొచ్చు. నేనలా మేనేజ్ చేయగలను. కానీ అది కాదు కదా లైఫ్ అంటే. ఇప్పుడు మీ మమ్మీ ఉండే ఇల్లు కానీ కారు కానీ నీవే. కానీ అవి మీ మమ్మీ సంపాదించుకున్నవి కదా. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే మనం కూడా ఏదో ఒకటి సాధించాలి కదా. ఏది సాధించాలన్నా కొంత సమయం కావాలి కౌశల్. నేనడిగేది ఆ సమయమే. పెళ్లికి కొద్ది రోజులు ఆగుదాం అంది. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి కానీ ఈ రిస్క్ టార్గెట్లెందుకు మధు? నాకైతే నచ్చలేదు. పోనీ అప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నువ్వేం చేస్తావో చెప్పు అన్నాడు. ఏం చెప్పకుండా ఎటో చూస్తూ కూర్చుందామే. నేను చెప్పనా నువ్వేం చేస్తావో? నాతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలా నన్ను బయట కలుస్తూ ఉంటావు. ఇంతకన్నా ఏం చేస్తావు అన్నాడు. ఆమె కొద్దిగా నవ్వి, అలా ఎందుకుంటాను కౌశల్? నువ్వేదో పిలిచావని ఇప్పుడొచ్చాను కానీ నాకిలాంటి టైంపాస్లు నచ్చవు. ప్రస్తుతం నేను కూడా జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి. వాటిని కంప్లీట్ చెయ్యాలి. పెళ్లికు ముందు కొన్ని చెయ్యాలి, పెళ్ళయ్యాక కొన్ని చెయ్యాలి అంది క్లియర్గా మాధుర్య. బాబోయ్, ఏంటి మధు, ఇన్ని రోజులు నీ మనసులో నేను మాత్రమే ఉన్నాను అనుకున్నాను. ఇన్నిన్నున్నాయా అన్నాడు కౌశల్. ఎన్నెన్ని ఉన్నా నా మనసులో నీ ప్లేస్ నీదే కౌశల్ అంది. హమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకు కాస్త తేలికైంది. సరే మధు, ఇక వెళదామా అంటూ టైం చూసుకున్నాడతను. వెళదాం అంటూ లేచింది మాధుర్య. ఇద్దరూ కలిసి కేఫ్ బయటకొచ్చారు. మాధుర్యను ఆటోలో పంపిద్దామని ఆటో కోసం చూస్తుంటే రోడ్డుకి అటువైపున అనురూప కారు కనిపించింది. ఆమె కారును కొంచెం పక్క కాపుకుని ఫోన్లో మాట్లాడుతుంది. నేనిప్పుడే ఆఫీసులోంచి బయటకొచ్చాను వర్ధన్ గారు. వేలో ఉన్నాను. కస్టమర్తో మాట్లాడాను. డీల్ ఓకే అయింది అంది. కౌశల్ అనురూప ఉన్న కారునే చూస్తూ, మధు, అదిగో అక్కడ మా మమ్మీ ఉన్నారు. ఆ కారు మా మమ్మీదే. వెళదాం పద అంటూ మాధుర్యను కారు దగ్గరకు తీసుకెళ్లాడు. అనురూప ఫోన్ కట్ చేస్తూ కారు దగ్గరకొస్తున్న కౌశల్ని చూసింది. అతని పక్కన ఉన్న మాధుర్యను చూసింది. ఇదన్నమాట కౌశల్లో కొత్తగా వస్తున్న ఆనందానికి కారణం. బయటపడడుగాని మనవాడు పర్వాలేదు, నాకు కోడల్ని వెతికే పని లేకుండా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ మాధుర్యను చూసి తనలో తనే నవ్వుకుంది అనురూప. కారు దగ్గరకు వెళ్ళి, మమ్మీ అన్నాడు కౌశల్. ఏం నాన్నా ఇక్కడున్నావు? బ్యాంక్ అప్పుడు అయిపోయిందా? ఈ అమ్మాయి ఎవరు అంది. ఈ అమ్మాయి మాధుర్య మమ్మీ. బీటెక్ చేసింది. రీసెంట్గా జాబ్లో జాయిన్ అయింది. ఇద్దరం కాఫీ కేఫ్కొచ్చాం అన్నాడు. మాధుర్య వెంటనే నమస్తే ఆంటీ అంది. నమస్తే అంది అనురూప. ఆమెకు మాధుర్యను చూస్తుంటే ఒకప్పుడు తనను తాను చూసుకున్నట్టుగా ఉంది. బాగా పరిణితి ఉన్న అమ్మాయిలాగా అనిపిస్తుంది. చూడముచ్చటగా ఉంది. అంటే కౌశల్ లైఫ్లోకి మంచి అమ్మాయినే రాబోతుందన్నమాట. బాల్యంలో వాడెంత కష్టపడ్డా ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇక ముందు కూడా బాగుంటాడు ఈ మాధుర్యను పెళ్లి చేసుకుంటే. అబ్బాయిలకు కెరీర్ ఎంత అవసరమో మంచి లైఫ్ పార్ట్నర్ కూడా అంతే అవసరం అనుకుంది అనురూప. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు అడిగాడు కౌశల్. ఏం లేదు కౌశల్, మీరిప్పుడెక్కడికి వెళ్ళాలి అంది అనురూప. మాధుర్యను ఆటోలో ఇంటికి పంపి నేను హాస్టల్కి వెళ్తాను మమ్మీ అన్నాడు కౌశల్. ఆటోలో ఎందుకు? నేను మీ ఇద్దరినీ మన కారులో డ్రాప్ చేస్తాను, కూర్చోండి అంటూ కారు డోర్ తీసి పట్టుకుంది అనురూప. ఇద్దరూ కారులో కూర్చున్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పు మాధుర్య అంది రోడ్డు వైపు చూసి కార్ డ్రైవ్ చేస్తూ అనురూప. మాధుర్య అడ్రస్ చెప్పింది. అనురూపను చూస్తుంటే కౌశల్ చెప్పిన దానికన్నా కౌశల్ వాళ్ల మమ్మీ ఇంకా ఉన్నతంగా అనిపిస్తుంది అనుకుంది మాధుర్య. మీరు కనిపించడం యాదృచ్ఛికమే అయినా చాలా సంతోషంగా ఉందాంటీ అంది మాధుర్య. నాక్కూడా అలాగే ఉంది మాధుర్య. మన మధ్యన ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది అంది అనురూప. అవునాంటీ, నాక్కూడా అలాగే అనిపిస్తుంది అంది మాధుర్య. ఇల్లు రాగానే ముగ్గురు కారు దిగి లోపలికెళ్లారు. హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న కిషోర్ అనురూప వాళ్లను చూడకుండానే ల్యాప్టాప్ పట్టుకుని లేచాడు. మనం పక్క గదిలో కూర్చుందాం రా శైలేంద్ర, ఎవరో వస్తున్నట్టుంది అంటూ శైలేంద్రని తీసుకెళ్లాడు. శైలేంద్ర అనురూపను చూశాడు. చూసినా చూడనట్టే తల వంచుకుని కిషోర్ వెనకాలే వెళ్లాడు. ఆమెను పలకరించలేదు. అమ్మా, ఎవరొచ్చారో చూడు అని మాధుర్య పిలవగానే సుశీల గబగబా హాల్లోకొచ్చింది. అనురూపను చూడగానే, వదినా నువ్వా
అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా చేతులు చాపి దగ్గరకు తీసుకుంది సుశీల. సుశీలను చూసి ముందు ఆశ్చర్యపోయినా తరువాత సంతోషపడింది అనురూప. కూర్చో వదినా, నిన్నా రోజు మీ గృహప్రవేశం రోజు కలిసిందే, మళ్ళీ కలవలేదు. అన్నయ్య బాగున్నారా? అంది సుశీల. బాగున్నారు సుశీల. అన్నయ్య గారింట్లో లేరా? ఉంటే పలకరిస్తాను అంటూ కూర్చుంది అనురూప. ఆమె కూర్చోగానే కౌశల్ కూడా కూర్చున్నాడు. ఈ అబ్బాయి ఎవరు? చూడ్డానికి బాగున్నాడు, వినయ విధేయతలున్నవాడిలా అనిపిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ, ఆయన బిజినెస్ పని మీద బెంగుళూరు వెళ్లారొదినా, ఇంకో వారం రోజులు అక్కడే ఉంటారు. వదినా, ఆ రోజు మీ గృహప్రవేశం రోజు రమణ పెద్దమ్మ, రాసక్క నీతో బాగా గొడవ పడ్డారట కదా. మేమప్పుడికే ఇంటికొచ్చేశాం. జరిగిన దాంట్లో నీ తప్పుంటుందని నేనెప్పుడూ అనుకోను. నీ గురించి నాకు తెలుసు. కాని వాళ్ళలా చూడరు నిన్ను అంది సుశీల. అనురూప చిన్నగా నవ్వి, నాకు తెలుసు సుశీల, వాళ్ళెప్పుడూ అంతే. ఎదుటి వాళ్లను బాధపెట్టి వాళ్ళు ఆనందిస్తుంటారు. అయినా అలాంటివి నేను ఎక్కువ రోజులు మనసులో పెట్టుకోను. అది సరే, మాధుర్య నీ కూతురా సుశీల? అంది. అవును వదినా, మాధుర్య నా కూతురు. కాని నిన్ను చూసేవరకు మాధుర్య నీ కూతురనుకోలేదు. అసలు గుర్తు కూడా పట్టలేదు. పిల్లలు చాలా త్వరగా పెద్దవాళ్లవుతారు అంది అనురూప. సుశీల నవ్వుతూ మాధుర్య వైపు చూసింది. ఇంతకీ మీరెలా కలుసుకున్నారొదినా? మాధుర్య నిన్నెలా గుర్తుపట్టింది? 10th వరకు అది మా అమ్మ దగ్గరే ఉండి పెరిగింది. ఊహ తెలిసాక నిన్ను చూడనే లేదు అంది సుశీల. మాధుర్య నన్ను గుర్తుపట్టలేదు సుశీల. దారిలో వీళ్ళిద్దరూ కాఫీ కేఫ్లో నుంచి బయటకొచ్చి ఆటో కోసం చూస్తూ నన్ను చూసి నా కారు దగ్గరకొచ్చారు. మాధుర్యను ఆటోలో పంపుదామని నా కొడుకు చూస్తుంటే నేను డ్రాప్ చేస్తానని తీసుకొచ్చాను అంది. నా కొడుకు అంటున్నావు, ఈ అబ్బాయి గురించేనా వదినా? అంది సుశీల. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? నీ దత్తపుత్రుడా? ఈ అబ్బాయితో మాధుర్య కాఫీకి రావడమేంటి అంటూ కౌశల్ వైపు చూసింది సుశీల. కాఫీ గురించి తర్వాత మాట్లాడుకుందాం సుశీల. ఈ అబ్బాయి నా దత్తపుత్రుడు కాదు, నా కొడుకు కౌశల్ అంది అనురూప. కౌశలేంటి వదినా? కౌశల్ చనిపోయాడని మా రాసక్క చెప్పింది కదా. అది నేను నమ్మలేక అప్పుడు నీకు ఫోన్ కూడా చేశాను. నువ్వు బాధపడుతూ నిజమే సుశీల అని ఏడ్చావు. వెంటనే నేను మా ఆయన వచ్చి నిన్ను పలకరించాం. అప్పుడు నువ్వెంత శోక సముద్రంలో ఉన్నావో చూశాను. ఆ తర్వాత నువ్వు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు ఈ అబ్బాయి నీ కొడుకంటున్నావేంటి? అసలేం జరిగింది వదినా? అంది సుశీల. అబ్బో, చాలా జరిగిందిలే సుశీల అంటూ కౌశల్ వైపు ప్రేమగా చూసింది అనురూప. కౌశల్ తల్లివైపు మౌనంగా చూశాడు. చూడు కౌశల్, వీళ్ళు మనవాళ్లే. మీ డాడీ చెల్లెలు రత్నరాశి ఉంది కదా, అదే నాన్నా మీ రాసత్త. ఆమె పెద్ద తోడికోడలు ఈ సుశీల. నీకు వరుసకు అత్తయ్య అవుతుంది. నేను మీ రాసత్తతో కన్నా ఈ సుశీలతోనే కంఫర్ట్గా ఉండేదాన్ని. అంకుల్ కూడా ఆంటీలాగే చాలా మంచివారు అంది అనురూప. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చదినా, ముందు కౌశల్ ఎలా బతికొచ్చాడో చెప్పు. నాకు చాలా సంతోషంగా ఉంది కౌశల్ని చూస్తుంటే అంది సుశీల. కౌశల్ గురించి అనురూప ఏం చెబుతుందో వినాలని మాధుర్య కూడా ఆసక్తిగా చూస్తోంది. అనురూప నెమ్మదిగా నోరు విప్పి కౌశల్ తనకి ఎలా దొరికాడో చాలా వివరంగా చెప్పింది. అదంతా సుశీల, మాధుర్యలతో పాటు పక్కగదిలో ఉన్న శైలేంద్ర క్లియర్గా విన్నాడు. కిషోర్ పనిలో ఉండి ఏమీ వినలేదు. మాధుర్య లేచి కాఫీ తేవాలని లోపలికి వెళ్ళింది. ఇప్పుడు కౌశల్ని చూస్తుంటే సుశీల తన భావోద్వేగాలను అణుచుకోలేకపోతోంది. అంటే మా మాధుర్య రోజు నాతో చెప్పే కౌశల్వి నువ్వేనా బాబూ? అంది. యా, నేనే ఆంటీ ఆ కౌశల్ని అన్నాడు కౌశల్ వెంటనే. విన్నావా వదినా, ఇన్ని రోజులు మాధుర్యను ప్రేమించిన అబ్బాయి ఎవరో అనుకునేదాన్ని. నీ కొడుకే. ఇది నేను కలలో కూడా అనుకోలేదు. ఇంతకన్నా ఏం కావాలి అంది సుశీల. కొన్ని అలా జరుగుతుంటాయి సుశీల. లేకుంటే కౌశల్కి మాధుర్య పరిచయం కావడమేంటి, ప్రేమించుకోవడమేంటి? నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంది అనురూప. చూడు కౌశల్, మీ మమ్మీ అంటే మాకు చాలా గౌరవం. ఇది తెలిస్తే అంకుల్ చాలా సంతోషిస్తారు. కాని వదినా, వీళ్ళు ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలియదని చెప్పింది మాధుర్య. నీకిష్టమేనా వదినా మాధుర్యను నీ కోడలుగా చేసుకోవడం అంది సుశీల. అంతలో మాధుర్య కాఫీ తెచ్చి అనురూపకి, కౌశల్కి ఇచ్చింది. అనురూప కాఫీ తీసుకుని, నువ్వు ముందు నుండి నాతో బాగుండేదానివి సుశీల. ఇప్పుడు నీ కూతురే నాకు కోడలిగా వస్తుంటే ఇష్టం లేకుండా ఎందుకుంటుంది చెప్పు?
ఇది నా భాగ్యంగా భావిస్తాను కదా. కౌశల్ తొందరపడి ఏది పైకి చెప్పడు, పెద్దవాళ్లకే వదిలేస్తాడు. ఇక అన్నీ మనమే చూడాలి అంది. సంతోషంగా చూసింది సుశీల. కాని కౌశల్ గురించి ప్రమోద్కింకా చెప్పలేదు సుశీల. అందుకు మా కారణాలు మాకున్నాయి. ఆ కారణాలతోనే కౌశల్ని నా దగ్గరుంచుకోకుండా హాస్టల్లో ఉంచే బీటెక్ చదివించాను. ఇప్పుడు కూడా వాళ్ల బ్యాంకుకి దగ్గరలో ఉండే హాస్టల్లో ఉంటున్నాడు. వాళ్ల బ్యాంక్ ఇక్కడికి దగ్గరే, ఈ ఏరియాలోనే ఉంటుంది అంటూ బ్యాంక్ అడ్రస్తో పాటు అతని క్యాడర్ కూడా చెప్పింది అనురూప. అవునా అన్నట్టు చూసింది సుశీల. నేను చెప్పే వరకు నువ్వు కూడా కౌశల్ గురించి ఎక్కడా చెప్పొద్దు సుశీల. కౌశల్ని త్వరలోనే ఇంటికి తీసుకెళ్ళి ప్రమోద్కి చూపిస్తాను. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంచుదాం అంది అనురూప. అలాగే వదినా, నువ్వు చెప్పింది విన్నాక కౌశల్ని నువ్వు రహస్యంగా ఉంచి చదివించడంలో తప్పు లేదనిపిస్తుంది. నువ్వు చెప్పొద్దంటే నేనెందుకు చెబుతాను? లేడనుకున్న కౌశల్ మళ్లీ కనిపించడమే ఒక వరం. ఆ వరం వల్లనే కదా మాకింత మంచి అవకాశం వచ్చింది. లేకుంటే నువ్వు మా వియ్యపురాలివి అయ్యేదానివా? ఇంత మంచి అల్లుడు మాకు దొరికేవాడా అంది సుశీల. అదేం కాదులే సుశీల. కౌశల్ నాకు కనిపించకపోయినా కౌశల్ని అదే కాలేజీలో తేజ్వర్ధన్ బీటెక్ చదివించేవాడు. అక్కడ కౌశల్ మాధుర్యను చూసేవాడు. వాళ్ళిద్దరి ప్రేమ పెళ్ళి ఎలాగైనా జరిగేవి అంది ఆలోచనగా. ఏంటి వదినా ఆలోచిస్తున్నావు అడిగింది సుశీల. కౌశల్ గురించి ప్రమోద్కి ఎలా చెప్పాలి అన్నదే ఆలోచిస్తున్నాను సుశీల. ప్రమోద్ ఒక్కోసారి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అంది అనురూప. నిజమే వదినా. ఇప్పుడు మనం వీళ్లకు పెళ్లి చెయ్యాలి అంటే అదంతా అన్నయ్యకు తెలియాలి. అన్నయ్య అంగీకారం కావాలి. పెళ్లికి అందరూ రావాలి అంది. వస్తారు సుశీల. నువ్విలాంటి భయాలేం పెట్టుకోకు. కౌశల్ కోసం నేనేమైనా చేస్తాను. వాడి భవిష్యత్తు ముఖ్యం నాకు. పెళ్లికి ముందే కౌశల్ని ఇంటికి తీసుకెళ్తాను. ప్రమోద్కి చూపిస్తాను. మిమ్మల్ని ఒకరోజు మా ఇంటికి పిలుస్తాను. పెళ్లి అందరికీ తెలిసేలా ఘనంగా చేద్దాం. అదంతా నేను చూసుకుంటాను అంది అనురూప. నాకు తెలుసు వదినా నీ సమర్థత. ఎక్కడా ఏ లోటు రానియవు అంది సుశీల. పక్క గదిలో ఉన్న శైలేంద్ర ధ్యాసంతా అనురూప సుశీల మాటల మీదే ఉంది. అంతా విన్నాడు. సరే, ఇక మేం బయలుదేరతాం సుశీల. ఇది నా ఫోన్ నెంబర్. కాల్ చేస్తూ ఉండు. నేను కూడా కాల్ చేస్తాను. అన్నయ్యను కిషోర్ను అడిగినట్టు చెప్పు అంటూ లేచింది అనురూప. సరే అంటూ సుశీల అనురూపతో కారు వరకు వెళ్ళింది. మాధుర్య కూడా కౌశల్తో మాట్లాడుతూ కారు దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు బై చెప్పి కారులో కూర్చున్నారు. కారు వెళుతుంటే కౌశల్ తల్లి భుజం మీద తలపెట్టి థ్యాంక్స్ మమ్మీ అన్నాడు. ఎందుకు నాన్నా అంది అనురూప నవ్వి. ఎందుకంటే ఇదంతా నమ్మలేకపోతున్నాను మమ్మీ. నువ్వు అనుకోకుండా కాఫీ కేఫ్ దగ్గర మాకు కనిపించడమేంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్లడమేంటి, అంతా చిత్రంగా ఉంది కదూ. అసలు మాధుర్య గురించి నీకు ఎలా చెప్పాలా అని రోజూ నాకు టెన్షన్గానే ఉండేది. ఇవాళ ఎలాగైనా చెబుదామని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నా ప్రమేయం లేకుండానే నువ్వు ఆంటీ కలుసుకున్నారు. మా పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నారు. కానీ అంటూ ఆగాడు. కానీ అంటూ ఆగావేన్నాన్నా? ఏవైనా చెప్పాలనుకుంటే చెప్పు. నా దగ్గర మొహమాటవెందుకు అంది ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేత్తో కౌశల్ చేతిని పట్టుకుని. అలాగే మమ్మీ అన్నాడు. మరి చెప్పు. నువ్వింటికి వెళ్ళగానే ఆంటీకి ఫోన్ చేసి మా విషయం అంకుల్కి చెప్పమని చెప్పు మమ్మీ అన్నాడు. నేను చెప్పకపోయినా ఆంటీ చెబుతుంది కౌశల్. అదామె బాధ్యత. నువ్వు చూశావుగా నీ విషయంలో ఎంత గొప్పగా ఫీలవుతుందో. నాకది బాగా నచ్చింది అంది అనురూప. అది కాదు మమ్మీ, మాధుర్య మా పెళ్లికింకా కొద్ది రోజులు ఆగుదాం అంటుంది. ఇప్పుడు మన తొందర పెట్టకపోతే మాధుర్య చెప్పినట్టే వింటారు వాళ్ళు. నాకిప్పుడు జాబ్ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాను. మాధుర్య కూడా జాబ్ చేస్తుంది. పెళ్లిని ఆపుకోవడం అవసరమా అన్నాడు. మాధుర్య ఏదో సరదా కళ అని ఉండొచ్చు. నేను చూడలేదా తన కళ్లలో నీ మీద ఎంత ప్రేమ ఉందో. ఇంకా ఎందుకు ఆగుతుంది? అందులో నీ సిల్కీ హెయిర్ క్రాఫ్ట్ని చూడకుండా అసలే ఆగదు అంది అల్లరిగా. అది కాదు మమ్మీ, పెళ్లి వీలైనంత త్వరగా చెయ్యాలని చెప్పు. మా కొలీగ్స్ ఇద్దరూ ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ పెట్టారు. నేను కూడా వాళ్లలాగా ఫ్యామిలీ పెట్టాలి. ఎప్పుడూ హాస్టల్ ఫుడ్డేనా అన్నాడు. ఫుడ్డేమో కానీ నీకు మాధురి అంటే ఎంత ఇష్టమో నీ ముఖమే చెబుతుంది కౌశల్. అంతేకాదు, నువ్వు చాలా మంచి కుటుంబంలోకి అల్లుడుగా వెళ్లబోతున్నావు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అంది. మరి ఆంటీతో మాట్లాడతావా? మాట్లాడతాను.
కానీ దీనికన్నా ముందు నేను మీ డాడీతో మాట్లాడాలి. ఆ తర్వాతే ఆంటీతో మాట్లాడతాను అంది. డాడీతో ఏముంది మమ్మీ అంత అర్జెంటుగా మాట్లాడేది? నా గురించేగా, అది తర్వాతైనా మాట్లాడొచ్చు కదా అన్నాడు. లేదు నాన్నా, నీ విషయం ఒక్కటే కాదు, మీ డాడీకి నాకు మధ్యన తేలాల్సిన లెక్క ఒకటుంది. అది నువ్వు మన ఇంటికి రాకముందే తేలాలి అంది. ఏంటి మమ్మీ ఆ లెక్క అన్నాడు కౌశల్. నేను మీ డాడీ ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి వంట వాళ్ళు చేసుకుని విడివిడిగా ఉంటున్నాం. ఇది ఆయన నిర్ణయమే. అలా ఉండడమే ఆయనకు సౌకర్యంగా ఉంటుందట. కానీ నీ పెళ్లి కన్నా ముందు మాధుర్య తరపు వాళ్ళు మన ఇంటికి వస్తారు. మేమలా ఉంటే నీకు మర్యాదగా ఉండదు. నేను ఎలాగోలా నచ్చచెప్పి మా ఇద్దరికీ త్వరలోనే ఒకే వంట ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత నీ గురించి చెబుతాను. సరేనా అంది. కౌశల్ ముఖం అదోలా పెట్టుకున్నాడు. అది చూసి అనురూప నవ్వింది. కౌశల్, నువ్వు మీ మమ్మీ ముందు ముఖం అలా పెట్టకు నాన్నా. నీకన్నా నాకేది ముఖ్యం కాదు. నువ్వన్నట్టే సుశీలతో మీ పెళ్లి విషయం మాట్లాడతాను. తర్వాతే మీ డాడీతో మా ఇద్దరి వంట విషయం మాట్లాడతాను. సరేనా? ఇప్పుడు హ్యాపీయా అంది. హ్యాపీ మమ్మీ అన్నాడు కౌశల్. ఇంతలో కౌశల్ ఉండే హాస్టల్ వచ్చింది. కౌశల్ని హాస్టల్ దగ్గర వదిలి ఇంటికి వెళ్ళింది అనురూప. ఇంటికి వెళ్ళగానే తేజ్వర్ధన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి, నేనే మీకు కాల్ చేద్దామనుకుంటున్నాను వర్ధన్ గారు, మీరే చేశారు అంది అనురూప. ఆ ల్యాండ్ గురించేనా అన్నాడతను. ఇది ల్యాండ్ గురించి కాదు, కౌశల్ గురించి. కౌశల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది ఎవరినో తెలుసా? నాకు ఫేవరెట్గా ఉండే మా బంధువులమ్మాయిని అంది సంతోషంగా. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? ఉదయం నుండి నాతోనే ఉన్నారుగా అన్నాడు. ఇంతకు ముందే తెలిసింది అంది అనురూప. అవునా? ప్రేమించింది ఎప్పుడట? నిన్ననా మొన్ననా అన్నాడు నవ్వి. నేను జోక్ చెయ్యట్లేదు వర్ధన్ గారు, అమ్మాయిని కూడా చూశాను అంది. ఓ, అమ్మాయిని కూడా చూపించాడా? గుడ్ బాయ్. అయితే పెళ్లి కూడా నీకు చెప్పే చేసుకుంటాళ్లే. ఇంతకీ అమ్మాయిని ఎక్కడ చూపించాడు? అమ్మాయి ఎలా ఉంది అన్నాడు. అమ్మాయి ఎలా ఉందంటే, నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో అలా ఉంది. ఆ అమ్మాయితో వాడి లైఫ్ బాగుంటుందనిపించింది అంది అనురూప. మరి అమ్మాయిని చూడ్డానికి వెళ్లే ముందు నాకో కాల్ చేయాల్సింది కదా, నేను కూడా వచ్చేవాణ్ణి. కౌశల్ అంటే సరే, మీరైనా చెప్పాలి కదా నాకు. ఎందుకంత సీక్రెట్ అన్నాడు తేజ్వర్ధన్. నాకేం తెలుసని? ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఆటో కోసం వెయిట్ చేస్తూ రోడ్డు మీద నా కారు కనిపించగానే నా దగ్గరకొచ్చారు. పరిచయాలయ్యాక నేను లిఫ్ట్ ఇచ్చాను. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మను చూశాక తెలిసింది ఆ అమ్మాయి మా ఆడపడుచు వాళ్ల తోడికోడలు కూతురని. కొద్దిసేపు మాట్లాడుకున్నాక వాళ్ళమ్మే చెప్పారు కౌశల్ మాధుర్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని. అంతవరకు నాక్కూడా తెలీదు అంది అనురూప. చూశారా, మీరెంత లక్కీనో. కష్టపడకుండానే అన్నీ తెలిసిపోతున్నాయి. ఇదేమైనా చిన్న విషయమా? ఇలా తెలియడమంటే మామూలు మాటలా అన్నాడు తేజ్వర్ధన్. ఈరోజు ఇది మీరన్నట్టే జరిగింది వర్ధన్ గారు. కారులో ఇంటికొస్తున్నప్పుడు దారిలో కౌశల్ కూడా అన్నాడు, ఈరోజు మా గురించి నీకు చెబుదామనుకున్నాను మమ్మీ అని. వాడలా అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంది. అవునా, అలాగా అన్నాడు వర్ధన్. ఈరోజు చాలా మంచి రోజు నా లైఫ్లో. ఎంతైనా ప్రేమ విషయం చెప్పడానికి కనీసం ఆడపిల్లకున్నంత ధైర్యం కూడా కౌశల్కి లేదనిపించింది వర్ధన్ గారు. అమ్మాయి చూడండి, ముందే వాళ్ళమ్మకు చెప్పుకుంది. వీడు మాత్రం చెప్పలేదు. ఏమైనా వాడికి నేనంటే చాలా భయం వర్ధన్ గారు అంది. భయమేనా? గౌరవం లేదా అన్నాడు వర్ధన్. గౌరవం ఎందుకు లేదు వర్ధన్ గారు? వాడిది మీ పెంపకం కదా అంది అనురూప. మధ్యలో నేనెందుకులేండి, వాడు నా పెంపకంలో నుంచి ఎప్పుడో బయటకొచ్చాడు. నన్ను బుక్ చేయకండి, నేనసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీరు సంతోషంగా ఉండండి చాలు అన్నాడు. నేను సంతోషంగానే ఉన్నాను. సరే, మీరెందుకు కాల్ చేశారు అంది అనురూప. రామస్వామి తన ల్యాండ్ని నన్ను అమ్మి పెట్టమని వేరే వాళ్లతో ఫోన్ చేయించాడు. ఇది చెబుదామనే కాల్ చేశాను అన్నాడు. మీరేమన్నారు? ఆ ల్యాండ్ చాలా రోజులుగా కబ్జాలో ఉంది. అది నాకు తెలియదనుకుంటున్నాడు. దాన్ని కబ్జా చేయించింది ఎవరో కాదు, నా ఫ్రెండ్ వాళ్ల డాడీనే. నాకది తర్వాత తెలిసింది. అందుకే నేను దాన్ని డీల్ చేయనని చెప్పేశాను అన్నాడు. ఇప్పుడు నాకు కొంచెం కాదు వర్ధన్ గారు, చాలా చాలా సంతోషంగా ఉంది. నా కళ్ల ముందే రామస్వామి ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కోవడం చాలా చాలా బాగుంది. ఇలా అనుకోవడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. అయినా అనుకుంటున్నాను అంటే ఒకప్పుడు ఆయన నా విషయంలో అంత నిర్దయగా ఉన్నాడని అర్థం చేసుకుంటున్నారు కదూ.
అంది అనురూప. నాకు తెలుసు రూపా, అందుకే నీకు కాల్ చేశాను. నాకు వేరే కాల్ వస్తుంది. బై రూపా అంటూ కాల్ కట్ చేశాడు తేజ్వర్ధన్. అనురూప, కౌశల్ వెళ్లిన గంట వరకు శైలేంద్ర ఏం తెలియనట్టే కిషోర్ పక్కన ఉన్నాడు. ఆ తర్వాత, అన్నయ్య, నేనిక ఇంటికి వెళ్తాను అంటూ నెమ్మదిగా లేచి వెళ్లాడు శైలేంద్ర. వెళుతున్న శైలేంద్రను చూసి ఆశ్చర్యపోయింది సుశీల. ఇదేంటి, వీడింతసేపు ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడు వెళుతున్నాడంటే ఇంట్లోనే ఉన్నాడు. అనురూపను, కౌశల్ను చూసే ఉంటాడా? మా మాటల్ని వినే ఉంటాడా అని అనుకుంటూ, నాన్నా కిషోర్, ఒకసారిలారా అంటూ పిలిచింది సుశీల. వెంటనే వచ్చాడు కిషోర్. ఏంటమ్మా అంటూ. శైలేంద్ర ఇంతసేపు మనింట్లోనే ఉన్నాడా అంది. ఉన్నాడమ్మా, మనింటికి ఎవరో వస్తున్నట్టు అనిపించి నేనే వాణ్ణి పక్క గదిలోకి తీసుకెళ్లాను. నేను సిస్టంలో వర్క్ చేస్తుంటే వాడు నా పక్కనే ఉన్నాడు. ఇద్దరం గదిలోనే ఉన్నాం. ఎందుకమ్మా అన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందే అనురూప అత్తయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చారా, వాళ్లను శైలేంద్ర చూశాడేమో అని అడుగుతున్నాను అంది. నేనే చూడలేదు, వాడేం చూస్తాడమ్మా. అయినా చూస్తే ఏమ్మా, వచ్చింది వాళ్ళ అత్తనేగా అన్నాడు సింపుల్గా. అది కాదు కిషోర్, నువ్విలా కూర్చో, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఉంటే బావుండేదిరా, ఇది చాలా మంచి విషయం అంది సంతోషంగా. నాన్నగారు బిజినెస్ పని మీద బెంగుళూరు వెళ్లారు కదమ్మా, ఇంకో వారం రోజుల వరకు రారు. పోనీ అప్పటి వరకు ఆగి అప్పుడు చెబుతావా నాకు? నిన్ను చూస్తుంటే అలాగే ఉంది. చెప్పమ్మా త్వరగా, నాన్నకి వచ్చాక మళ్ళీ చెప్పొచ్చులే అన్నాడు కిషోర్. అనురూప ఒక్కతే రాలేదురా, వాళ్ళబ్బాయి కౌశల్ కూడా వచ్చాడు అంది. కిషోర్ అదిరిపడి, ఏంటి, కౌశల్ వచ్చాడా అన్నాడు. అవును కిషోర్, కౌశల్ వచ్చాడు. కౌశల్ మన మాధుర్యను ప్రేమిస్తున్నాడు. అది నాకు ముందే తెలుసనుకో. మనింటికి రావడం వల్ల ఇప్పుడు అనురూపకు కూడా తెలిసింది. ఆమె ఒప్పుకుంది మన మాధుర్యను తన కోడలుగా చేసుకోవడానికి అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు బాగానే ఉన్నావా? హాస్పిటల్కేమైనా వెళదామా అన్నాడు కిషోర్ ఆమె భుజాలను పట్టుకుని. నువ్విలా అంటావని నాకు తెలుసురా. గదిలో నుంచి ఒక్క క్షణం నువ్వు బయటకొచ్చి చూస్తే తెలిసేది ఎవరొచ్చారో. అయినా నువ్వొకసారి బయటకొచ్చి వాళ్లను పలకరించి వెళితే బావుండేదిరా. అత్తయ్య కూడా మన ఇంటికొచ్చి చాలా రోజులయ్యింది కదా అంది సుశీల. అత్త వచ్చిందంటే నమ్ముతాను. కౌశల్ రావడమేంటమ్మా? ఒకసారి చనిపోయినవాడు ఎలా వస్తాడు? పెళ్ళెలా చేసుకుంటాడు? అది మన మాధుర్యను ప్రేమించాడు అంటున్నావు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా నీకు అన్నాడు మెల్లగా కిషోర్. నాకేం కాలేదురా కిషోర్, కౌశల్ బ్రతికే ఉన్నాడు. నువ్వు నమ్మట్లేదు కదా? సరే, అసలేం జరిగిందో చెబుతాను విను అంటూ అదంతా కిషోర్కి చెప్పింది సుశీల. కిషోర్ కొద్దిసేపు ఆలోచించి, ఆ, ఇంత జరిగిందా? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. నాకు అలాగే ఉంది కిషోర్. కౌశల్ ఇప్పుడు బ్యాంకులో ఆఫీసరట. కాలేజీలో బీటెక్ చేస్తున్నప్పుడే మన మాధుర్యను ప్రేమించాడట. పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాని ఇప్పుడు నాకో భయం పట్టుకుందిరా అంది. భయం దేనికమ్మా అన్నాడు కిషోర్. ఇదంతా ఆ శైలేంద్రకి తెలిస్తే ఊరుకుంటాడా అంది. ఊరుకోకేం చేస్తాడమ్మా? అసలు వాడికి దీనికి ఏంటి సంబంధం అన్నాడు కిషోర్. సంబంధం ఉందిరా, అందుకే భయపడుతున్నాను అంది సుశీల. అదేంటో చెప్పమ్మా, ఊరికే భయపడకు అన్నాడు కిషోర్. కౌశల్ మీ పెద్దమ్మకి సొంత అన్నయ్య కొడుకు. వాళ్లది మేనరికం. కౌశల్ మీద వాళ్లకున్నంత అధికారం మనకు లేదు. అదే నాన్నా నా భయం. పెళ్లి సమయంలో వాళ్ళొచ్చి గొడవ చేస్తే పీటల మీద పెళ్లి కూడా ఆగిపోతుంది. మీ పెద్దమ్మ దేన్నైనా కావాలనుకుంటే వదులుతుందా చెప్పు? శైలేంద్ర కూడా అంతే. మీ పెద్దమ్మలాగే మొండిపట్టు బాగానే పడతాడు అంది సుశీల. కిషోర్ మాట్లాడలేదు. కౌశల్ బ్రతికి ఉన్నాడని వాళ్ళకింకా తెలియదురా. తెలిస్తే ఊరుకుంటారా? శైలేంద్ర వాడి చెల్లెల్ని కౌశల్కి ఇవ్వాలనుకోడా? వాడికి మాత్రం ఆశ ఉండదా కౌశల్ మీద అంది సుశీల. ఉంటుంది, కాని కౌశల్ మాధుర్యను ప్రేమించానని చెప్పాడు కదమ్మా. ఈ విషయంలో నువ్వనవసరంగా భయపడుతున్నావేమో అన్నాడు. చెప్పాడు, కాని పెళ్లి వరకు వస్తే శైలేంద్ర మన ఇంటి మీదకొచ్చినా వస్తాడేమోరా. వాడు రాకపోయినా మీ పెద్దమ్మ పంపుతుంది. పెద్ద గొడవే చేయిస్తుంది అంది. గొడవ ఎవరిమీద చేయిస్తుందమ్మా? మనమీద చేస్తే మనం ఊరుకుంటామా? కౌశల్ మీద చేస్తే అతనేమైనా నార్మల్ పర్సనా? అతనికి చదువుంది, ఉద్యోగం ఉంది. ప్రేమించిన మాధుర్యాన్ని వదులుకోవలసిన అవసరం అతనికేముంది? అయినా వాళ్ళు మన ఇంటి మీదకొచ్చినప్పుడు కదా. నువ్వు ముందే దీని గురించి ఇంతగా ఆలోచించకమ్మా.
కౌశలే మన సంబంధం కావాలనుకుంటున్నప్పుడు పెద్దమ్మ కానీ శైలేంద్ర కానీ ఏమీ చెయ్యలేరు. మనం కూడా ఏం జరిగినా మన మాధుర్యను కౌశల్కే ఇద్దాం అన్నాడు కిషోర్. అంతేనంటావా? అంది కాస్త ధైర్యం తెచ్చుకుని సుశీల. అంతే అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ నచ్చ చెప్పాడు కిషోర్. ఆమె అలాగే అంది, కాని లోపల మాత్రం భయపడుతూనే ఉంది. శైలేంద్ర ఇంటి ముందు బైక్ దిగి అమ్మా అమ్మా అంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. ఏంట్రా రొప్పుకుంటూ వస్తున్నావు? కిషోర్ దగ్గరకు వెళ్తానని వెళ్ళావుగా, పాత పగను మనసులో పెట్టుకుని వాడేమైనా కొట్టాడా? ఆ క్రాఫేంట్రా అలా చెదిరింది అని కంగారు పడుతూ అడిగింది రత్నరాశి. రమణమ్మ వెంటనే, ఆ కిషోర్ కొట్టాడా? ఎందుకురా? వాడిని నువ్వేం చేశావని అంది ఆందోళనగా. దర్పణ పరిస్థితి కూడా అలాగే ఉంది. చెప్పన్నయ్యా, కిషోర్ అన్నయ్య నిన్ను కొట్టాడా? అమ్మ అనేది నిజమేనా అంది కోపంగా. నువ్వుండవే. అబ్బా అమ్మా, నేను బైక్ మీద స్పీడ్గా వస్తుంటే గాలికి నా క్రాఫ్ చెదిరిందిలే. కిషోర్ అన్నయ్య నన్నెందుకు కొడతాడు? వాళ్ల ఇంటికి అను అత్తయ్య వచ్చింది. అది నీకు చెప్పాలని త్వరగా వచ్చాను అన్నాడు. చూశావా అమ్మా, వదిన వాళ్ల ఇంటికి వెళ్ళిందట. ఆ సుశీల మన ఇంటి పక్కన ఉన్నన్ని రోజులు వదిన ఎప్పుడైనా వచ్చిందా? సిటీలోకి వెళ్ళాక రాకపోకలు సాగిస్తుంది. ఎప్పుడైనా వాళ్ళిద్దరూ ఒకటే. నేనే పరాయిదాన్ని. నా మీద ఏం మాట్లాడుకున్నారో ఏమో. అది నా సొంత వదినై ఉండి కూడా నన్ను ఏ రోజూ ప్రేమగా చూడలేదు. నాతో ప్రేమగా మాట్లాడలేదు. చీరసారెలు పెట్టలేదు. అయినా ఇప్పుడది ఎవరింటికి వెళితే నాకెందుకులే? ఏ రోజైతే నా ఇంటికి వచ్చిందా? నా కోసం ఏమైనా తెచ్చిందా? అంతా ఆ సుశీలకే పెట్టుకొని అక్కడికే వెళ్ళని, వాళ్లనే బాగుండని అంటూ మెటికలు విరిచింది రత్నరాశి. నువ్వింకా అక్కడే ఉండి ఆలోచిస్తున్నావమ్మా. ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు నిజంగానే కళ్ళు తిరుగుతాయి అన్నాడు శైలేంద్ర. ఏంట్రా? ఏంటో త్వరగా చెప్పరా. కళ్ళు తిరగడానికి నాకేమైనా బీపీ ఉందా అంది రత్నరాశి. అత్త ఒక్కతే అక్కడికి రాలేదమ్మా, పక్కన కౌశల్ కూడా ఉన్నాడు అన్నాడు. కౌశల్ పేరు వినగానే అదిరిపడింది రత్నరాశి. రమణమ్మ కూడా నోరెళ్లబెట్టింది. దర్పణ తన కనురెప్పల్ని టపటప ఆర్పుతూ ఉంది. కౌశలుండడమేంట్రా? వాడెక్కడున్నాడు? మామయ్య చెప్పాడుగా వాడు పోయాడని అంది. లేదమ్మా, కౌశల్ బ్రతికే ఉన్నాడు. అను అత్త కౌశల్ పిన్ని వాళ్ళింటికి రావడం నేను చూశాను. వాళ్ళున్నంతసేపు నేను కిషోర్ అన్నయ్య పక్కన కూర్చుని పక్క గదిలోనే విన్నాను. కౌశల్ గురించి అత్త పిన్నితో మాట్లాడుతుంటే అంతా విన్నాను. కౌశల్ ఉన్నట్టు మన మామయ్యకు ఇంకా తెలియదట. అత్తనే మామయ్యకు చెప్పకుండా కౌశల్ని బీటెక్ చదివించిందట అన్నాడు. అమ్మో అమ్మో, మీ అత్త మామూలుది కాదురా. ఏం తెలియనట్టే ఉంటూ ఎంత చేస్తుందిరా. కౌశల్ ఉన్నట్టు మామయ్యకింకా తెలీదా? ఎంత గడుసుదిరా మీ అత్త. ఏమా, విన్నావా నీ కోడలేం చేస్తుందో? నీ కొడుక్కి ఇంకా చెప్పలేదట నీ మనవడున్నాడని అంది. రమణమ్మ అయోమయంగా చూస్తోంది. త్వరలోనే మాధుర్యకు కౌశల్కి పెళ్లి చేస్తారటమ్మా అన్నాడు శైలేంద్ర. ఆ పెళ్ళా అంది రత్నరాశి. పెళ్లి కూడా ఘనంగా చేస్తారట. కౌశల్ దొరికిన విషయం అప్పుడు చెబుతారట మామయ్యకు. అంతవరకు చెప్పనని అత్తనే చెప్పింది. పిన్నిని కూడా చెప్పొద్దు అంది. ఏంటమ్మా ఇదంతా అన్నాడు శైలేంద్ర. ఏమోరా, ఇదంతా వింటుంటే అంటూ కరెంటు షాక్ తగిలిన దానిలా నేలమీద కూలబడింది రత్నరాశి. అయ్యో, నువ్వేంటమ్మా అలా కూలబడ్డావు? లేచి సోఫాలో కూర్చో అంటూ నేలమీద ఉన్న రత్నరాశిని లేపి సోఫాలో కూర్చోబెట్టాడు శైలేంద్ర. అయినా ఇదేంటిరా ఇలా జరుగుతుంది? ఇంతకీ ఆ కౌశల్ ఇప్పుడెక్కడున్నాడు? వాడిని చూసేవరకు నేను నీ మాటలు నమ్మను అంది రత్నరాశి. కౌశల్ ఒక బ్యాంకులో ఆఫీసరటమ్మా అన్నాడు శైలేంద్ర. ఆఫీసరా? కళ్ళు తిరిగాయి రత్నరాశికి. అవునమ్మా, ప్రొబేషనరీ ఆఫీసరట. అత్త పిన్నికి చెబుతుంటే విన్నాను. అది చాలా పెద్ద జాబ్. అలాంటి జాబ్ రావాలంటే మాటలు కాదు, అత్త వెళ్లేటప్పుడు పిన్నికి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది అన్నాడు. మండింది రత్నరాశికి. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చుకున్నారన్నమాట. చూసావా అమ్మా నీ కోడలేం చేస్తుందో? ఇంటి పెత్తనం మొత్తం తన చేతిలోకి తీసుకుని అన్నయ్యను ఆడిస్తుంది. మనము అన్నయ్య తప్ప అందరూ అయినవాళ్లే తనకి. ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అంది. తన మనవడు బ్రతికే ఉన్నాడన్న ఆనందంలో ఉన్న రమణమ్మకు రత్నరాశి మాటలు వినిపించట్లేదు. మాట్లాడవేమ్మా, మూగముద్దులా చూస్తావెందుకు
మన వెనుక ఎంత కుట్ర జరుగుతుందో విన్నావుగా. అయినా ఆ మాధుర్యకు నా మేనల్లుడితో పెళ్ళేంటమ్మా అంది. దర్పణ అలాగే చూస్తోంది. రత్నరాశి మనసు అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు కౌశల్ మాధుర్యను పెళ్లి చేసుకుంటే నా కూతురేమవ్వాలి అని ఆలోచిస్తుంది. చెప్పమ్మా, నీ మనవణ్ణి వాళ్ళింటికి అల్లుణ్ణి చేస్తావా? దీన్ని నేనెలా తట్టుకోగలనే? నువ్వెందుకే మాట్లాడవు అంటూ రమణమ్మ మీద పడింది. అమ్మా, నువ్వు ఈ విషయంలో ఇంకేం మాట్లాడకు అన్నాడు శైలేంద్ర. ఎందుకురా? నేను మాట్లాడకుండా ఎలా ఉంటాన్రా? అయినా నువ్వెందుకు నన్ను మాట్లాడొద్దంటున్నావు అంటూ ఎగిరింది. ఎందుకంటే కౌశల్ మాధుర్యను ప్రేమించాడట, అందుకే మాట్లాడొద్దంటున్నాను. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా ఏం లాభం? జరగాల్సిందంతా జరిగిపోయాక అన్నాడు శైలేంద్ర. విన్నావా అమ్మా? నీ మనవడు మాధుర్యను ప్రేమించాడట. ఇప్పుడు నేనేం చెయ్యాలే? అయినా వాడు మేనత్త కూతుర్ని వదిలేసి ఎవరినో ప్రేమించడమేంటే అంటూ పిచ్చి పట్టిన దానిలా చూసింది రత్నరాశి. అంతా పైవాడి లీల అన్నట్టు చేతులు పైకి లేపింది రమణమ్మ. ముందు నువ్వు చేతులు కిందకి దించమ్మా. దర్పణ పెళ్ళి నా మేనల్లుడితోనే జరగాలి. అలా జరక్కుంటే ముందు నీ చేతులు విరగ్గొడతాను. నేనింత బాధపడుతుంటే మాట్లాడకుండా గాల్లోకి చూస్తావెందుకు? అంత ఇష్టంగా ఉందా వాడు మాధుర్యను ప్రేమించడం అంది కోపంగా. రమణమ్మ బిక్కముఖం వేసింది. నువ్వు అమ్మమ్మను కోపాడతావెందుకమ్మా? అమ్మమ్మేం చేస్తుంది? అసలు అమ్మమ్మకేం తెలుసని? మాధుర్యను ప్రేమించమని అమ్మమ్మ ఏమైనా చెప్పిందా అన్నాడు శైలేంద్ర. అదంతా నాకు తెలియదురా శైలేంద్ర. ముందు నా మేనల్లుని చూడాలి నేను. ఏమ్మా, నీకు చూడాలని లేదా నీ మనవణ్ణి? నువ్వు చెప్పవే దర్పణ, మీ బావని చూడాలని నీకు లేదా అంది. వాళ్ళు సమాధానం చెప్పే లోపలే, నేను శైలేంద్రతో ఇప్పుడే వెళ్ళి కౌశల్ని మన ఇంటికి తీసుకొస్తాను. అందరం చూద్దాం. మనం చెప్పాక అన్నయ్యకు ఫోన్ చేసి చెబుదాం. కౌశల్తో కూడా ఫోన్లో మాట్లాడిపిద్దాం. సరేనా అంది రత్నరాశి. సరే అన్నారు రమణమ్మ, దర్పణ. పద శైలేంద్ర, ఇప్పుడే వెళ్దాం కౌశల్ దగ్గరికి అంటూ బయలుదేరింది రత్నరాశి. రేపు వెళదాంలే అమ్మా. ఇప్పుడు కౌశల్ హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ నాకు తెలీదు, బ్యాంకు తెలుసు అన్నాడు శైలేంద్ర. రత్నరాశి ఇంకేం మాట్లాడలేదు. శైలేంద్ర చెప్పేది నిజమో కాదో అన్న అనుమానం ఒక పక్క ఉన్నా కౌశల్ కనిపిస్తే ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ కూర్చుంది. అడుగులో అడుగునై వస్తా ఆడియో నవల 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.